అన్ని రాజకీయ పార్టీలని, అన్ని కార్మిక సంఘాలని, ప్రజా సంఘాలని, విద్యార్థి సంఘాలని, రైతు సంఘాలని కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో ఈనాటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఇంచు ముందుకు వెళ్లకుండా దీన్ని కాపాడుకోగలిగినాం. అటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు కుట్ర పన్ని ఏదో రూపంలో ఉత్పత్తి పెరుగుతున్నా సరే కార్మిక వర్గంలో నైరాశ్యం పెంచడానికి, వారిలో ఉన్నటువంటి అకుంఠిత దీక్షలన్నీ కూడా పాడు చేయడానికి ఈరోజు వారికి రావాల్సినటువంటి జీతభత్యాలు కూడా ఇవ్వకుండా సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వరు. చాలా కాలం నుంచి ఇన్స్టాల్మెంట్ బేస్ ఇచ్చారు, ఆ ఇన్స్టాల్మెంట్ బేస్లు కూడా పోయినాయి. కాంట్రాక్ట్ కార్మికులు 4-5 ఏళ్ళ నుంచి జీతాలు ఇవ్వకుండా ఈ విధంగా వేధింపులు చేసే కార్యక్రమాలు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే కార్యక్రమాలు ఈరోజు యాజమాన్యం చేస్తుంది. దీనికి యాజమాన్యం చేతికి వారు ఏమంటున్నారంటే మా చేతిలో పూర్తిగా లేదు, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేటువంటి వాస్తవాన్ని కూడా వారు కూడా కొన్ని విషయాల్లో చెప్తున్నారు. ఈ విధంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరి ఎవరైతే పెద్దల అదానివోగా, అంబానీకో లేదా ఎవరికో కట్టబెట్టాలనో దురుద్దేశంతో లేదా జిందాల్కో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేటువంటిది మేమైతే భావిస్తున్నాం. దీనివల్ల వారు కేంద్ర ప్రభుత్వం తాలూకు విధానాలు మార్చుకొని భారతదేశం తాలూకు ఆస్తిని, జాతి సొత్తుని కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, దీన్ని అమ్మడానికి వీలు లేదు, సెంటిమెంటు ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి అన్నమాట. కానీ ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇది రెండో పర్యాయం రావడం, మొదట అనకాపల్లి బహిరంగ సభలోనే ఆ రోజు కూడా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఏం ప్రకటించారు. అలాగే రేపు 29వ తారీఖు మళ్ళా మరొక కార్యక్రమం ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మేము దీన్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్తున్నారు. కానీ అది ఒక ద్వంద్వ వైఖరిలోనే క్యాబినెట్ ఏదైతే నీతి ఆయోగ్ నుంచి దాన్ని పూర్తిగా మేము రద్దు చేస్తున్నాం, కేబినెట్ నిర్ణయాన్ని 100% అనే ప్రకటన చేయకుండా విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ 1376 రోజుల నుంచి ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ ఉద్యమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. కాబట్టే ఈ గడిచిన 4 సంవత్సరాలు విశాఖ ఉక్కుని ఏ ప్రభుత్వం కూడా టచ్ చేయలేదని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాం. రేపు 29వ తారీఖున భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రధానమంత్రి గారిని విశాఖపట్నంలో పెట్టబోయే బహిరంగ సభ నుంచి విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన చేస్తూ దీన్ని భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెయిల్లో విలీనం చేస్తూ అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.